ఈ రోజుల్లో ఒక కొత్త సమస్య బాగా నడుస్తుంది. అంజనా ఓం కశ్యప్ కోచింగ్ సెంటర్లపై ట్విట్టర్ వేదికగా తనొక వ్యాఖ్య చేసినప్పటి నుంచి బహుశా దేశంలో ఏ కోచింగ్ సెంటర్ యజమాని కూడా వదలకుండా ఆమె మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇది చివరికి ఏ దశకి వెళ్ళిందంటే ఆవిడ ఒక వ్యక్తిగత స్థాయిని కూడా దాటెళ్ళాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కోచింగ్ వ్యాపారం అనేది ఎంత పెద్దదో మనం తెలుసుకోవాలి. ఈ కోచింగ్ వ్యాపారం దాదాపుగా మన భారతదేశంలో 58,000 కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం 10.5% వృద్ధి రేటుతో ముందుకు సాగుతుంది. ఒక అంచనా ప్రకారం 2025 నాటి దృష్టి ఐఏఎస్ చెందిన వికాస్ దివ్యకీర్తి వాళ్ళ టర్నోవర్ దాదాపుగా 450 కోట్ల రూపాయలు. అలాగే అలైన్ కోటాలో దాదాపు 60,000 మంది విద్యార్థులు వాళ్ళు తమ పేర్లను నమోదు చేసుకొని ఉన్నారంటే ఇది ఎంత పెద్ద వ్యాపారమో మనం అర్థం చేసుకోవచ్చు. మా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి వచ్చేసేసి చదువుకునే వాళ్ళం. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ ఏం లేవు. కానీ ఈ సమయంలో ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో మీ పిల్లవాడిని చేర్చకుంటే, అయ్యో మీ పిల్లవాడిని ఇంకా కోచింగ్ సెంటర్లో చేర్చలేదా, వాడి భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పి పక్క వాళ్ళు మాట్లాడుకునేదాకా ఈ కోచింగ్ సెంటర్ల వ్యవహారం వచ్చేసేసింది. ఇదే బిజినెస్ ఇంత భయంకరంగా నడుస్తుంది కాబట్టి కోచింగ్ సెంటర్లు వాళ్ళు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని ఎలాగైనా పాస్ చేయించాలని చెప్పి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. రీసెంట్గా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్లో కూడా కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి దర్యాప్తులో తెలిసింది. ఇది ఇంత వేగంగా దూసుకుపోతుంది కాబట్టి ఇందులో ఇంత వృద్ధి రేటు ఉన్నప్పుడు సహజంగానే చాలామంది ఆ వ్యాపారం వైపు మొగ్గు చూపుతారు. నాకైతే ఏమనిపిస్తుందంటే దేశంలో ఉన్న డబ్బు రాజకీయ నాయకులది కానీ, లేదంటే బాగా ధనవంతులది కానీ, లేదా బ్యూరోక్రాట్స్ది కానీ ఇంతకు ముందులాగా స్విస్ బ్యాంకులోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు అంతా భారతదేశంలో కోచింగ్ సెంటర్లలోనే వాళ్ళ డబ్బు నిక్షిప్తమై ఉంది. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.